శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా 286 అధ్యాయాలు పూర్తి చేసి 287వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిడం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అహంకారస్య చ త్యాగః ప్రమాదస్య చ నిగ్రహః సంతోషశ్చైకచర్యా చ కూటస్థం శ్రేయ ఉచ్యతే. అహంకారాన్ని విడిచిపెట్టడం, పొరబడకుండా నిగ్రహించుకుంటడం, సంతోషంగా ఉండటం, ఏకాంతంగా పనిచేయటం, ఇవి శ్రేయస్సునిచ్చేవి. ధర్మేణ వేదాధ్యయనం వేదాంతానాం తథైవ చ జ్ఞానార్థానాం చ జిజ్ఞాస శ్రేయ ఏతద్ అసంశయం. ధర్మపూర్వకంగా వేదాంతాన్ని అధ్యయనం చేయడం, జ్ఞాన సిద్ధాంతాలని తెలుసుకోవాలనే కోరిక, ఇవి శ్రేయస్సునిచ్చేవి. శబ్దరూప రసస్పర్శాన్ సహగంధేన కేవలాన్ నాచ్చర్థముపసేవేత శ్రేయసోర్థి కథంచన. శ్రేయస్సుని కోరుకునేవాడు ఎప్పుడు కూడా శబ్దస్పర్శ రూపరసగంధాల్ని ఎక్కువగా సేవించరాదు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. నక్తంచర్యాం దివా స్వప్నం ఆలస్యం పైశునం మదం అతియోగమయోగం చ శ్రేయసోర్థి పరిత్యజేత్. శ్రేయస్సును కోరుకునేవారు పగటి నిద్రపోకూడదు, రాత్రి సంచారం చేయకూడదు, సోమరుగా ఉండకూడదు, చాడీలు చెప్పకూడదు, మత్తు పదార్థాలు సేవించకూడదు, ఆహార విహారాలను అతిగా చేయకూడదు. ఆత్మోత్కర్షన్నమర్గేత పరేషాం పరినిందయా స్వగుణైరేవ మార్గేత విప్రకర్షం పృథగ్జనాత్. పరులను నిందించి ఆత్మస్థుతి చేసుకోకూడదు. ఆత్మస్థుతి, పరనింద ఇవి రెండు కూడా బహిష్కరించబడ్డాయి శాస్త్రాల్లో. తనను తాను ఎప్పుడూ పొగడుకోకూడదు, పరుల్ని నిందించకూడదు. ఎక్కువగా జనం చేసేది ఇది శ్రేయస్సునివ్వదు. శ్రేయస్సునంటే ప్రేయస్సు వేరు, శ్రేయస్సు వేరు. ప్రియమైనది ప్రేయస్సు, శ్రేయమైనది శ్రేయస్సు. శ్రేయస్సు అంటే మనకు మన తదనంతరం మన ఈ జన్మాంతరంలో పనికొచ్చేది శ్రేయస్సు. అదన్నమాట. అంటే పుణ్యం మన వెంట వస్తుంది, దానివల్ల దాన్ని శ్రేయస్సు అంటారు. అలానే ఇతరుల కంటే తను శ్రేష్ఠుడు అని
నిరూపించుకోవాలి. అంటే తన ప్రవర్తనలో శ్రేష్టత కనపడాలి ఇతరులకి. నాకన్నా శ్రేష్ఠుడు ఇతను అనుకోవాలి వేరే వాళ్ళు, తను అనుకుంటాం మళ్ళీ ఆత్మస్థుతి. అది నిర్గుణాస్యేవ భూయిష్టం ఆత్మసంభావిత నరా దోషైరణ్యాన్ గుణవత క్షపంచాత్మ గుణక్షయాత్. గుణహీనులే ఎప్పుడు ఆత్మస్థుతి చేసుకుంటారు. తమకు ఆ గుణాలు లేకపోతే ఎదుటివాడి గుణాల్లో దోషం చూపించి ఆక్షేపిస్తూ ఉంటారు. అనుచ్యమానాస్తు పునః తే మన్యంతు మహాజనాత్ గుణవత్తరమాత్మానం స్వనమానేన దర్పితాం. కొందరు ఎవరైనా పెద్దలు తమ ప్రశ్నకి సమాధానం చెప్తే లేదు ఆయనకేం తెలుసు, ఆయనకన్నా నాకు బాగా తెలుసు అని అనుకోకూడదు ఎప్పుడు. అబ్రువన్ కస్య చిన్నందాం ఆత్మపూజామవర్ణయన్ విపశ్చిత్ గుణ సంపన్న ప్రాప్నోచ్యేవ మహద్యశ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, ఇతరులను నిందించకుండా ఆత్మస్థుతి చేసుకోకుండా ఉండే గుణవంతుడైన పండితుడు తప్పనిసరిగా ఖ్యాతిని పొందుతాడు, యశస్సును ఆర్జిస్తాడు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 29వ శ్లోకంలో కొనసాగుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.